चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर मुस्तखर में बीजेपी के कौमी नायब सदर DK अरुणा की मौजूदगी में आज मुख्तलिफ पार्टियों से ताल्लुक़ रखने वाले कायदीन और कारकुनों ने बीजेपी पार्टी में शमूलियत अख्तियार कर ली। DK अरुणा ने सभी को पार्टी खांडवा पहनाकर पार्टी में इस्तकबाल किया। बाद-अज़ां मीडिया से गुफ्तगू करते हुए कहा कि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की मजबूत क़यादत से मुतासिर होकर आज मुख्तलिफ इलाक़ों के मुख्तलिफ पार्टियों से ताल्लुक़ रखने वाले कायदीन और कारकुनान बीजेपी पार्टी में शामिल हुए हैं। DK अरुणा ने कहा कि 2 माह में लोकसभा इंतखाबात होने वाले हैं और आवाम महबूबनगर और नागर कर्नूल में बीजेपी को जिताने के लिए बेचैनी से इंतज़ार कर रहे हैं। उन्होंने कहा कि जहां कहीं भी जा रहे हैं आवाम का यही कहना है कि इस बार महबूबनगर और नागर कर्नूल लोकसभा सीट बीजेपी को जितवाएंगे, क्योंकि नरेंद्र मोदी की मजबूत क़यादत इस मुल्क को ज़रूरी है और इस क़यादत को मजबूत करने के लिए बीजेपी का हर फर्द पूरी कोशिश करेगा। DK अरुणा ने इस मौके से कहा कि असम्बली में और बाहर सिर्फ 6 गारंटी का तस्करा हो रहा है, लेकिन इसके अमल की बात की जाए तो हुकूमत ने जो बजट पेश किया है इससे ये बात जाहिर हो चुकी है वो 6 गारंटी और दीगर वादों पर अमल करने के मौक़िफ़ में नहीं है। 6 गारंटी सिर्फ और सिर्फ कागजात तक ही महदूद होते हुए नजर आ रहा है। भारतीय जनता पार्टी చేరినటువంటి మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి ప్రేమ్ నగర్ ఏరియాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి యూత్ అంతా కూడా వెంకటేష్, వసంత్, అదే విధంగా వంశీ, శివకుమార్, విష్ణు, వేణు, భాను, సమీర్, విఘ్నేష్, వేణు, అరుణ్ యూత్ని పెద్ద ఎత్తున మరి ప్రేమ్ నగర్ నుంచి చాలా పెద్ద ఎత్తున యూత్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిండ్రు. అదేవిధంగా లంకల నర్వ మండలం లంకల గ్రామం నుంచి కూడా మన అయ్యప్ప స్వామి, బాలస్వామి, పెద్ద మనుషులు వెంకటన్న, రాములు, హనుమంతు, జగను, రహమతు వీళ్ళందరి యొక్క నేతృత్వంలో కూడా చాలామంది అక్కడ నుంచి యువత కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున గ్రామాన ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ యువకులు కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నరేంద్ర మోదీ గారు భారతదేశానికి అందిస్తున్నటువంటి వారి నాయకత్వం పట్ల పెద్ద ఎత్తున గ్రామాల నుంచి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు BRS కానీ కాంగ్రెస్ కానీ వివిధ పార్టీలకు చెందినటువంటి చాలామంది రైతులు కానీ పెద్ద మనుషులు కానీ వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కానీ యువత కానీ చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతున్నారు. దాంట్లో ఈరోజు ఎలక్షన్లు అంటే 2 నెలల సమయం లోపలే మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని, 2 స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి అనేటటువంటి ఒక తపన ఇవాళ ప్రజల లోపల కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా యూత్ అంతా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పట్ల మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ దేశంలో యువత యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోదీ గారు. మరి వారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణలో పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు గెలిచి వారిని ప్రధానమంత్రిని చేయడానికి పాలమూరు జిల్లాతో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంటు కానీ మహబూబ్నగర్ పార్లమెంటు కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి మా యొక్క మద్దతు నరేంద్ర మోదీ గారికి ఉండాలనేటటువంటి తపన రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. దాంట్లో ఇవాళ మహబూబ్నగర్లో కూడా అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా యువత కానీ పెద్దవాళ్ళు కానీ వివిధ వర్గాలతో కలిసి మాట్లాడినప్పుడు కానీ ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం, నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, చాలా అవసరం మోదీ గారు ప్రధానిగా ఈ దేశానికి ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రతి ఒక్కరి నోట ఈరోజు వినిపిస్తున్నటువంటి మాట. మరి ఆ నేపథ్యంలోనే ఈరోజు యువత అంతా కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాం, ఇక్కడ భారతీయ జనతా పార్టీని మేము గెలిపిస్తాం, మేమందరం కూడా
కష్టపడతాం, ప్రతి ఒక్క వార్డుల్లో ప్రతి ఒక్క బూతులో కూడా కష్టపడి భారతీయ జనతా పార్టీ యొక్క విజయానికి తోడ్పడతామని ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యిండ్రు. వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ఇస్తా ఉన్నా. మరి గెలుపే లక్ష్యంగా రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా మరి కృషి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా ఆశిస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, అధికారంలో దిగిపోయినటువంటి పార్టీ, రెండు పార్టీలు కూడా ఈరోజు ఇరు పార్టీలు కూడా వాళ్ళ యొక్క నేనంటేటువంటి విధంగా ఈరోజు పబ్లిక్లో ఏ విధంగా ప్రజలని మోసం చేయాలని, ఆయన పావులా చేస్తే నేను ₹10 చేస్తే నేను రూపాయి మోసం చేయాలనేటువంటి విధంగా ఈరోజు నడుస్తూ ఉంది తెలంగాణలో రాజకీయం. ఈరోజు అసెంబ్లీలో కానీ బయట కానీ కేవలం 6 గ్యారెంటీల విషయం మాట్లాడుతున్నారు. ఈరోజు 6 గ్యారెంటీల అమలు విషయానికి వస్తే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ను చూస్తే 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీల పట్ల చిత్తశుద్ధి లేదనే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ని చూస్తేనే వాళ్లకు 6 గ్యారెంటీల అమలు విషయంలో చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కేవలం కాగితాలకే పరిమితం చేసేటటువంటి లక్ష్యం ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో అదే రకంగా ప్రజల్ని మోసగించినటువంటి హామీలు ఇచ్చింది. పెన్షన్ల విషయంలోనే కానీ 4000 పెన్షన్ చేస్తామని, రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని, అదేవిధంగా మహిళలకు 2500 ప్రతి మహిళకు ఇస్తామని, అదేవిధంగా పెళ్లి చేసుకునేటటువంటి పిల్లలకి పెళ్లి ఆ కుటుంబానికి ఎవరికైతే పెళ్లి అవుతుందో పెళ్లి సందర్భంగా అమ్మాయి పెళ్లి సందర్భంగా ₹1,00,000 క్యాషు 50 తులం బంగారం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవన్నిటిని ఇంకా చూస్తే వీటితో పాటు ఎన్నో ఇంకా హామీలు కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలు చూస్తే 400కి పై యువతకు ఉద్యోగాల పట్ల కానీ, చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది ప్రియాంక గాంధీ గారు. దాని గురించి ఎవరు మాట్లాడటమే లేదు ఇవాళ. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఏదో మేము చేస్తున్నామనేటటువంటి నమ్మకాన్ని కలిగించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనకు తెలిసే ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది. మేడిగడ్డ కూలిపోయే దశకు చేరుకున్నది. మేడిగడ్డ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు ఏటిపాలు నీటిపాలు అయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి పైన కానీ, అబద్ధపు హామీలపైన కానీ అనేక పోరాటాలు చేసింది. ప్రజల లోపల పెద్ద ఎత్తున చైతన్యాన్ని తీసుకొచ్చింది పోరాటాలు చేసి. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల లోపల తీవ్రమైన వ్యతిరేకతను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది. పొటాబొటిగా మెజారిటీతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరైతేనేమి, ఇంకా రకరకాలుగా అబద్ధ ప్రచారాలతోనైతేనేమి అధికారంలోకి వచ్చింది. 200 యూనిట్ల ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడే కరెంటు పరిస్థితి చూస్తే ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి గ్రామాలలో. ఇప్పటికే రోజుకి ఎన్నిసార్లు పవర్ కట్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పీక్ సమ్మరే స్టార్ట్ కాలేదు. ఇప్పుడిప్పుడే చలి తక్కువ అయిపోతా, చలికాలం పోయి ఎండాకాలంకి అడుగు పెడుతున్నాం. కానీ ఇప్పుడే కరెంటు పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. మరి ఈరోజు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పినారు పేద అందరికీ కూడా. మరి ఫ్రీ కరెంటు సంగతి పక్కన పెడితే అయితే ఇప్పటి నుంచే రాకుండా అయిపోయింది. ఎక్కడ చూసినా ఎప్పుడు పవర్ కట్టో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 200 యూనిట్ల కరెంటు విషయంలో ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏ రకంగా 200 యూనిట్ల కరెంటుని వాళ్ళకి అందజేస్తూ చెప్పాల్సి ఉంటుంది. దాంట్లో కూడా క్లారిటీ చెప్పలేదు ఇప్పటిదాకా కూడా. ఎలాంటి క్లారిటీ లేకుండానే జస్ట్ మాటలతోనే టైంపాస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటటువంటి హామీలకు
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కనుక చూసుకుంటే వాళ్ళు ఇచ్చే హామీల విషయంలో కానీ పెట్టిన బడ్జెట్ విషయంలో కానీ కేవలం 30% వరకు కూడా ఈ హామీలు నెరవేరవు. 30% పీపుల్ కూడా ఈ హామీలు నెరవేర్చలేరు వాళ్ళు పెట్టిన బడ్జెట్ కనుక తీసుకుంటే. ఉదాహరణకు కేవలం ఈ గ్యారంటీలకి ఇచ్చినటువంటి హామీలకే దాంట్లో వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ను చూస్తే 30% కూడా వాళ్ళు బడ్జెట్ని వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో వాళ్ళకు అమలు చేయనటువంటి పరిస్థితి. అంటే నంబర్ తగ్గించుకుంటూ పోతారు. ఇప్పుడు బెనిఫిషరీ అంటే లబ్ధిదారుల యొక్క సంఖ్యను తగ్గించుకుంటూ పోయి మరి దాంట్లో సరిపెట్టదలుచుకున్నారా, వీళ్ళ ఉద్దేశం ఏముందో కూడా బయట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ప్రాజెక్టుల విషయంలోనే కానీ పాలమూరు జిల్లా ఎంతో అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా చాలా ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి, పూర్తి కాలేదు. ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయి చాలా ప్రాజెక్టులు. వాటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు బడ్జెట్లో కనిపించలేదు. ఇప్పటిదాకా ఇంకా కంప్లీట్ కానటువంటి వాటికి ఏ విధంగా కంప్లీట్ చేసినటువంటి ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలకు కల్పించలేదు. ఇరిగేషన్లో మహబూబ్నగర్ జిల్లాలో ఉదాహరణకు చాలా ప్రాజెక్టులు ఇప్పుడు కల్వకుర్తి కింద కానీ, నెట్టంపాడు కింద కానీ, అదేవిధంగా భీమా కింద కానీ, కోయిల్సార్ కింద కానీ చాలా ఇన్కంప్లీట్ ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఇంకా పనులన్నీ ఇంకా పూర్తిగానటువంటి దశలో ఉన్నాయి. మరి వాటిని అదేవిధంగా ఆర్డీఎస్ కింద కానీ, తుమ్మిళ్ళ లిఫ్ట్ విషయంలోనే కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి గొంగడ అక్కడే అన్నట్టున్నది. వాటి విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది, ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పాలమూరు ప్రజలందరూ కూడా ఇవాళ పాలమూరు ప్రజలు ఇవాళ ఏంది కోయిల్సార్ మన కొడంగల్ గురించి ఒక కొత్త అథారిటీని ఏర్పాటు చేసినారు. కానీ అందరు ముఖ్యమంత్రులానే ఇది కూడా అయిపోతుంది. మొత్తం పాలమూరు జిల్లాని డెవలప్ చేయాలి కానీ ఒక కొడంగల్ చేస్తే ఎట్లా అని అడుగుతున్నాం మేము. ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం వెనుకబడే ఉంది. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. కొడంగల్తో పాటుగా జిల్లా మొత్తం కూడా అభివృద్ధి చేసే విధంగా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నా. ఇరువులు తీసుకొని ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేసే విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 69 జీవోలో గతంలో భూత్పూర్ దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ ఏదో ఉండింది. అప్పటికే సంగంబండ నుంచి తీసుకుంటేనే ఆ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవుతున్నటువంటి విధంగా గతంలో ఇంజనీర్లు ఆనాడు ప్రతిపాదన చేసినప్పటికీ కూడా అది అటనే పెండింగ్ ఉండిపోవడం వల్ల ఇంతకాలాన్ని కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికైనా ఎప్పటికి కూడా గ్రౌండ్ వాటర్ కూడా మనము పెంపొందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. పాలమూరు జిల్లా మరి కరువుల జిల్లా, వలసల జిల్లా అనే పేరున్న జిల్లా 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అదే వలసల జిల్లా అట్లే ఉండిపోయింది, కరువుల జిల్లా అట్లే ఉండిపోయింది. కేవలం ప్రాజెక్టులు నామమాత్రంగానే అయినాయి తప్ప ప్రాజెక్టులను పూర్తి దశలో కూడా మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులమ్మని దృష్టి పెట్టి మొట్టమొదటగా పాలమూరు జిల్లా ప్రాజెక్టులపైన కానీ, పాలమూరు రంగారెడ్డి పైన కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎక్కడి నుంచి అయితే మొట్టమొదటగా ఉన్నటువంటి ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి పాలమూరు ప్రజలంతా కూడా వచ్చేటటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి కూడా ప్రధానమైనటువంటి అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ భవిష్యత్తు, మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తు, పాలమూరు భవిష్యత్తు అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని, దేశ భవిష్యత్తు అన్ని దృష్టిలో ఉంచుకొని పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా పాలమూరులో మరి 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ 3వసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.